ఎలా ఉందంటారు అసలు ప్రభుత్వం, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం డిఫరెన్స్ ఏ విధంగా ఉంది? గత ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఉమ్. సంక్షేమం ఏది అందించిన నాకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాగలోకం, ఉమ్. ఇప్పుడున్నది నక్కలోకం. ఉమ్. ఈ కూటమి ప్రభుత్వం నక్కలోకం. ఏంటన్నా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు స్టిక్కర్లు వేస్తా ఉన్నారు. పవన్ జనాల కళ్యాణ్ జనాల గారు జనాల నాడిలో ఏముందంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన సంక్షేమ పాలనే ఉంది జనాల్లో నాడి. ఉమ్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ అనేదే ఉంది తప్ప సంక్షేమం అనేది లేదు. ఎందుకు అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగంలో చాలా అరాచకాలు జరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ప్రజలందరూ సక్రమంగా ఉన్నారు. అలాంటి రాజ్యాంగమే జరుగుంటే గత ప్రభుత్వంలో ఈ టీడీపీ వాళ్ళు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అసలు టీడీపీ జెండా కానీ ఎగిరేదా? ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళు చేసే అరాచకాలు ఏంటంటే జగన్ మద్దతు చూసి వాళ్ళ సపోర్టర్లను చూసి వాళ్ళని ఏదోలాగా నిందించి బంధించాలని ఈ కేసులు హత్యలు తప్ప వేరే ఏం కాదు. బయటకు వచ్చి వైసీపీ అని చెప్తుంటే కూడా కేసులు పెట్టేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు వైసీపీలో. అది ఎంతవరకు నిజమంటారు? అది 100% కరెక్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మా అభిమాన నాయకుడు అనే ప్రతి ఒక్కరిని కూడా ఏదోలాగా ఏదోలాగా కేసులు పెట్టి లోపల వేయాలనే వాళ్ళ ఇది రాజ్యాంగాన్ని నడిపించేది, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపించేది నారా లోకేష్. క్లియర్గా వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఆయన ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో ఈ విద్యాశాఖ మంత్రిగా ఆయన పాలించడం మానేసి రెడ్ బుక్ పాలన పాలిస్తున్నారు అంతే. ఎందు గురించి పెడుతున్నారంటారు కేసులు? అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డికి భయపడి ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ ఇవన్నీ చేస్తుంది. ఎందుకు భయపడాల్సిన అవసరం? 11 సీట్లే వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆ 11 సీట్ల గురించే కదా మన పవన్ కళ్యాణ్ గారు సభలో ఇలా 11 మందిలాగా లేరు, 1100 మందిలాగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఆయనే అన్నారు కదా. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం గురించి. అంటే 11 సీట్లతో మళ్ళీ 2029లో పుంజుకునే అవకాశం ఉందంట. అంటే 11 నుంచి ఎగిసే అవకాశం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు. ఇప్పుడు ఏదో మద్దతు తీసుకుని మొత్తం అందరు కలిసి వచ్చి ఒక 21 సీట్లు, అది కూడా ఎక్కడో పిఠాపురం మన వర్మ గారి దయతో ఆయన నెగ్గారు తప్ప నిజాయితీగా నెగ్గలేదు కదా, సింగిల్గా రాలేదు కదా. అసలు సమస్య లేదు. సింగిల్గా పోటీ చేసే దమ్ము ధైర్యం ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే రాష్ట్రంలో. ఇంకెవరి వల్ల కాదు, చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు, పవన్ కళ్యాణ్ వల్ల కాదు, బీజేపీ వల్ల కాదు. ఆ దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సింగిల్గా 175 నియోజకవర్గాలు రావాల్సింది ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప సింగిల్గా పోటీ చేసే దమ్ము ధైర్యం ఈ పార్టీ కూటమి ప్రభుత్వానికి ఎవరికీ లేదు. అంటే పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్స్ కూడా బాగా చెప్తా ఉన్నారు కదా, తొక్కేస్తాను వైసీపీ, తొక్కేస్తాను, నారపట్టి తాట తీసేస్తాను అంటున్నాడు కదా. ఇప్పుడు ఆ తాట తీసి ఆయనకు ఇప్పుడు జబ్బలు పట్టేసి ఆపరేషన్ చేయించుకుని ఆయన హాస్పిటల్లో ఉన్నారు. తాట తీయడం వల్ల ఆయనకి జబ్బలు నొప్పట్టేసి మావిగానే రాష్ట్రంలో ప్రజలందరికీ చాలా ట్రోలింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కదా. నా వ్యతిరేక పార్టీలు మావిగనికే మూడు సిటీలను కలుపుకుని మావిగని అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన అలా కాదు కదా, ఓన్లీ అమరావతి అంటున్నాడు. ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరుగుతుంది అనేది ప్రజలు ఆల్రెడీ దృష్టిలోకి వెళ్ళింది. మావిగన్ అనేది గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం కలుపుకుని వెళ్తుంది. అంటే ఈ 3 సిటీలని కలుపుకుని పాలిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. వీళ్ళు మాత్రం మాకు అమరావతి రాజధాని అని చెప్పేసి వాళ్ళు క్యాష్ చేసుకోవడానికే, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి అమరావతిని పెట్టుకుని ఆడుకుంటున్న రాజకీయం ఇది. 2029 కంపల్సరిగా ఇక నుంచి మీరు అన్నారు ఇందాక రాజారెడ్డి రాజ్యాంగమే చూపిస్తాడో, జగన్మోహన్ రెడ్డి వస్తాడో 2.0 రప్ప